విజయవాడ దుర్గగుడిలో అపచారం జరిగింది. నిన్న చెప్పులతో గుడిలోకి ప్రవేశించారు ముగ్గురు వ్యక్తులు. నవరాత్రుల సమయంలో ఇలా భక్తులు నిర్లక్ష్యంగా వస్తున్నా వారిని ఎవరూ ఆపకపోవడంపై విమర్శలొచ్చాయి. అంతరాలయానికి అతి దగ్గర వరకు చెప్పులతోనే వెళ్లారు యువకులు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి సాహిత్య అందిస్తారు. ఇంద్రకీలాద్రి ఆలయంలో దసరా శరన్నవరాత్రులు ఓవైపు జరుగుతూ ఉంటే నిన్న ముగ్గురు వ్యక్తులు దర్శనార్థం వచ్చి చెప్పులు వేసుకుంటూ కూడా లోపల సంచరించిన ఒక వీడియో బయటికి అయితే బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్గా రిలీజ్ చేయడం జరిగింది. అయితే దానికి సంబంధించి కూడా నిన్న ఎక్కడైతే ఆ ముగ్గురు వ్యక్తులు అంతరాలయం పక్కనే ఉన్నటువంటి నటరాజస్వామి టెంపుల్ ఆలయం, ఇప్పుడు నేను ఏదైతే ప్రదేశంలో నుంచున్నానో ఇదంతా కూడా ఆలయ ప్రాంగణం లోపల అంతరాలయం దర్శనం చేసుకోవడానికి కూడా భక్తులందరూ ఇక్కడికి వస్తూ ఉంటారు. చూడొచ్చు, స్వయాన అమ్మవారు ప్రతిమ లోపల ఉండి అందరూ అంతరాలయం లోపల వెళ్ళి దర్శనం చేసుకున్నటువంటి గర్భగుడి అనమాట. ఇది ఈ గర్భగుడి పక్కనే ఉన్నటువంటి ఏదైతే ఇప్పుడు భక్తులందరూ వెళుతూ ఉన్నారో ఈ మార్గం అంతా కూడా నటరాజస్వామి టెంపుల్ ఉంటుంది. ఇటు టెంపుల్ కూడా మీకు చూపిస్తాను నేను ఒకసారి. ఇదే టెంపుల్కి భక్తులు నిన్న ఎటు నుంచి వచ్చారో కానీ వారి ముగ్గురు కూడా ఇదే టెంపుల్ పక్కనే ఆనుకుని ఉంటుంది. అమ్మవారి ఏదైతే అంతరాలయం ఉందో అంతరాలయానికి ఆనుకుని నటరాజస్వామి ఆలయం ఉంటుంది. ఈ ఆలయం వద్ద నుంచే కూడా భక్తులు ముగ్గురు కూడా చెప్పులు వేసుకుని ఇక్కడి నుంచే వెళ్ళిన పరిస్థితి. ఈ ఆలయం వద్ద నుంచి సరాసరిన వాళ్ళైతే చెప్పులు ముగ్గురు కూడా, అంటే ఒక్కళ్ళు కూడా కాదు, వాళ్ళు మర్చిపోయారా లేకపోతే ఎటు నుంచి వచ్చారా అనేది ఖచ్చితంగా తెలియాల్సింది ఉంది. ఇటు నుంచే వాళ్ళైతే ప్రయాణించిన పరిస్థితి. ఒకసారి ఈ వీడియోలో కూడా మనం చూపించే ప్రయత్నం చేద్దాము. కంప్లీట్గా ఇటువైపు నుండే వాళ్ళు ఇటు నుంచే పరిగెట్టుకుంటూ కూడా చెప్పులు వాళ్ళు వేసుకున్నది గమనించారు. ఇక్కడి నుంచే కూడా మనం వీడియో తీసే ప్రయత్నం అయితే చేశాము. ఇటు నుండే వాళ్ళు సరాసరిన పరిగెత్తుకుంటూ కూడా వెళ్ళిపోయిన పరిస్థితి. ఒకసారి మనం చూద్దాం, ఈ వే అంతా కూడా ఎక్కడైనా కెమెరాస్ ఉన్నాయా, వాళ్ళు వెళ్ళిన విజువల్స్ ఆల్రెడీ మనం ఫోన్లో క్యాప్చర్ చేసాము. బట్ కానీ ఇక్కడ ఉన్న కెమెరా లెన్సెస్లో కూడా ఖచ్చితంగా క్యాప్చర్ అయి ఉండాలి. ఆ కార్నర్లో ఒక కెమెరా ఉంది. అయితే ఈ మార్గం అంతా కూడా వాళ్ళు చెప్పులు వేసుకునే చూడొచ్చు. అటువైపు టెంపుల్ కూడా ఉంది, భక్తులందరూ వెళుతూ ఉన్నారు. ఇదే మార్గంలో వాళ్ళు చెప్పులు వేసుకున్నా అని మర్చిపోయి వెళ్ళిపోయారు. అయినప్పటికీ కూడా వాళ్ళు మర్చిపోయినప్పటికీ అధికారులు ఏం చేస్తున్నారు, పోలీసులు ఏం చేస్తున్నారు, సెక్యూరిటీ సిబ్బంది ఏం చేస్తున్నారు, వీళ్ళందరి వందలాది మంది సెక్యూరిటీ సిబ్బంది నడుమ వాళ్ళందరినీ దాటుకుని అంతలాగా చెప్పులు వేసుకుని లోపలికి రావడానికి వాళ్ళకి అనుమతి ఎలా వచ్చింది? వాళ్ళు పట్టించుకోలేదా? అధికారుల నిర్లక్ష్యమైన ఇదంతా అనేది ఖచ్చితంగా బయటకు రావాల్సిన పరిస్థితి ఉంది. ఇప్పటికే ఈవో సీనా నాయక్ దీనిపైన ఇంకా స్పందించలేదు. అఫీషియల్గా కూడా చెప్పులు వేసుకుని వచ్చిన వాళ్ళ మీద ఎలాంటి యాక్షన్ తీసుకోబోతున్నారు అనేది కూడా ఇప్పటివరకు తెలియదు. ఒకసారి ఈ మార్గంలో వెళ్తూ కూడా వాళ్ళు ఈ కెమెరా లెన్స్లో అయితే ఖచ్చితంగా క్యాప్చర్ అయ్యే ఉంటారు. ఈ కెమెరా విజువల్స్ తీస్తే బయటకి ఖచ్చితంగా వాళ్ళ ఫేసెస్ అనేవి రివీల్ అవుతాయి. ఇప్పటి వరకు కూడా వాళ్ళు ఈ కెమెరా విజువల్స్ తీపించి ఆ ఫుటేజ్ తీపించి వాళ్ళు ఎవరో కనుక్కుని వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడానికి 2-3 గంటల సమయం కూడా పట్టదు. బట్ కానీ ఇప్పటి వరకు నిన్న సాయంత్రం జరిగిన ఇన్సిడెంట్ ఇప్పటి వరకు కూడా బయటకు అఫీషియల్గా ఇలా ముగ్గురు వ్యక్తులు వచ్చారు అని చెప్పడం కానీ వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం, మిగిలిన వాళ్ళు ఎవరు చెప్పులు వేసుకొని రాకూడదు అని చెప్పి కూడా ఎవరికి ఇంటిమేట్ చేయడం కానీ బోర్డు పెట్టడం కానీ ఇలాంటిది ఏమీ చేయకుండా అప్పటికప్పుడు సరాసరిన ఎక్కడెక్కడైతే చెప్పులు ఉంటే వాటన్నిటినీ తొలగించే ప్రయత్నం అధికారులు చేశారే తప్ప ఎవరైతే వచ్చారో ఎవరైతే తప్పిదం చేశారో వాళ్ళు ఇటువైపే వెళ్ళారు. ఇదే కెమెరాస్లో అయితే వాళ్ళు క్యాప్చర్ అయ్యారు. ఇప్పటి వరకు ఎందుకు అధికారులు యాక్షన్ తీసుకోవడం లేదు? గర్భగుడి ఆలయం వద్ద దగ్గరికి చెప్పులు వేసుకురావడం ఎంత పాపం, ఎంత ఏదైతే అనేది భక్తులందరూ కూడా నమ్ముతూ ఉంటారు. ఖచ్చితంగా లోపలికి వేసుకురావడం కూడా వాళ్ళు ఎవరు చూడలేదా? ఎటువైపు నుంచి వచ్చారు? దర్శనం చేసుకోవడానికే వచ్చారా లేకపోతే వాళ్ళు ఇక్కడెక్కడే తిరుగుతూ చెప్పులు వేసుకునేంత వెసులుబాటు ఎవరు కల్పించారు? చూడొచ్చు, ఇక్కడ విఐపి దర్శనాలన్నీ కూడా ఇటువైపు నుంచే వెళతాయి. కింద ఒకసారి చూస్తే ఆల్రెడీ విఐపీలు అందరూ కూడా వెళుతూ ఉన్నారు. ఇది స్వయాన అమ్మవారి గర్భగుడి ఆలయం పక్కనే ఉన్నటువంటి నటరాజస్వామి టెంపుల్ ఏదైతే ఉందో దీనికి ఆనుకున్నటువంటి ఈ కారిడార్ అంతా కూడా చెప్పులు వేసుకుని పరిగెడుతూ కూడా ఆ ముగ్గురు వ్యక్తులు వెళ్ళారు. ఆ వీడియో మనం బిగ్ టీవీలో ఎక్స్క్లూజివ్గా చూసాం. నిన్న ఇంతటి అపశృతి జరిగినప్పటికీ కూడా అధికారులు ఎందుకు చలనం లేదు? చీమ కుట్టినట్టుగా కూడా ఎవరు ఎందుకు
ప్రవర్తించడం లేదు. ఖచ్చితంగా దీనికి సంబంధించి ఎవరు ఎందుకు మాట్లాడడం లేదు. అధికారులు బయటకు వచ్చి మాట్లాడడము, యాక్షన్ తీసుకోవడము, పోలీసులు ఇంటిమేట్ చేయడము, దీనికి తగిన చర్యలు తీసుకోవడం ఖచ్చితంగా చేయాలి. బట్ ఇంతటి పెద్దటి విషయం జరిగిన తర్వాత ఇప్పటి వరకు కూడా అధికారులు ఎందుకు కళ్ళు తెరవడం లేదు, దీని గురించి ఎందుకు మాట్లాడడం లేదనేది ఖచ్చితంగా క్వశ్చన్ మార్క్గా ఉంది. ఈ కెమెరా ఫుటేజ్ విజువల్స్ ఎప్పటికీ తీస్తారా, బయటికి దీని గురించి ఏమైనా మాట్లాడే అవకాశం ఉందా అనేది ఖచ్చితంగా వేచి చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ వీడియో బయటికి బిగ్ టీవీ విడుదల చేసిన తర్వాత అప్పటికప్పుడు చెప్పులు కూడా తీపించే ప్రయత్నం చేసిన వీడియో కూడా, అంటే బిగ్ టీవీ ఎఫెక్ట్తోనే ఖచ్చితంగా వాళ్ళు కూడా ఏవైతే ఉందో దానికి సంబంధించి ఆ చెప్పులను తొలగించే ప్రయత్నం చేశారు. కానీ ఇప్పటి వరకు అలాంటి దాఖలాలు ఏవైతే వాళ్ళని పట్టుకునే ప్రయత్నం కానీ లేకపోతే ఎక్కడ తప్పిదం జరిగిందనే విషయం చెప్పే ప్రయత్నం కూడా ఇప్పటివరకు చేయలేదు. కాబట్టి ఖచ్చితంగా వేచి చూడాల్సిన పరిస్థితి కనపడుతుందని చెప్పొచ్చు. వీడియో శ్రీనివాస సాహిత్య బిగ్ టీవీ విజయవాడ ఇంద్రకీలాద్రి నుంచి. అయితే ఈ ఘటనపై వివరణ ఇచ్చారు ఈవో శీలనాయక్. ఈ ఘటనలో యువకుల్ని గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చామన్నారు ఈవో. ట్రేస్ అవుట్ చేసామమ్మా, ఖచ్చితంగా వాళ్ళ మీద చర్య తీసుకుంటాము. ఆల్రెడీ ట్రేస్ అవుట్ చేసాము, గుర్తు చేస్తాం. మన సిపి గారికి చెప్పడం జరిగింది, వాళ్ళని తీసుకొచ్చి లోపల పెడతాం. తెలియాలి సెక్యూరిటీ నడుమ వాళ్ళు చెప్పులు వాళ్ళు ఇక్కడ రాలేదు. మనకు ఎక్కడైతే జమ్మిదొడ్డి అటు నుంచి అటు వెళ్ళారు, అది రెగ్యులర్ గా వెళ్ళే రూట్. వాళ్ళకి కొంతమందికి అటు వెళ్ళారు, ఇక్కడ నుంచి కానీ యంత్రాలయం నుంచి కానీ పోయిన వాళ్ళకి కాదు వాళ్ళు.